హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వెజ్ థాలీ అయితే చేస్తుంది అనమాట మా అమ్మ అయితే. రెసిపీస్ చెప్పు. ముద్దపప్పు, చారు, గోంగూర పచ్చడి, ఓకే, నువ్వులు గోంగూర పచ్చడి, ఇది బంగాళదుంప కుర్మా, ఇంకా ఇది కొత్తిమీర కారం, వంకాయ కొత్తిమీర కారం, పచ్చికారం వేసి చేశానండి. పచ్చిమిర్చి కొత్తిమీర వేసి చేశాను. సో యా గైస్, ఎలా చేశారో చూసేద్దాం. లెట్స్ రాక్ ఇంటు ద వీడియో. హాయ్ గాయ్స్, మా మమ్మీ ఈరోజు ఏం చేస్తా? ఆంధ్ర తాళి. ఆంధ్ర తాళి అయితే చేస్తుందంట. సో దానికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఏం చేయగానే వాటర్ పెట్టేసింది. వాటర్లో కొంచెం చింతపండు వేసింది. చారు కర్రీ, కొన్ని ధనియాలు, ఒక్కొక్కటి చెప్తావా? ఇగో సన్నగా కట్ చేస్తున్న ఆనియన్స్ అండ్ మిర్చి. మిర్చి 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 మిర్చిలాంటి చెప్పేదా మళ్ళీ సాంగ్. పసుపు గైస్, 1 స్పూన్ పసుపు వేసింది. కారం వెయ్యాలా వద్దా అన్నట్టు కారం వేసింది. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసింది అనమాట. మా తమ్ముడు రోజు ఎక్స్కర్షన్కి వెళ్తున్నాడు గైస్. ఫామ్ హౌస్కి వెళ్తున్నాడు అంట. నేను అదే అన్నానని. ఫామ్ హౌస్ అందరా నీ చోద దొబ్బాయి. వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు తెలుసాడు అంటున్నాడు. మా అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్ళదు తెలుసా గైస్. నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నా. ఎప్పుడో నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంద్రబాబు బట్టలు తగలేస్తారు. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు 100 రూపాయలు ఇచ్చుకొని జూ పార్క్ తీసుకెళ్ళి అక్కడ అన్ని బస్సుల నుంచి చూపించేసి ఒక ½ అన్ అవర్ 1 అవర్ అలా వదిలేసి దాంట్లో బోట్లు ఆడుకోండి అన్నారు. అదంతే వచ్చి ఆ చారు అంతే అంట గైస్. ఇది ఆలు కుర్మాకి. ఆలు కుర్మా మై ఫేవరెట్ కర్రీ. ఇందులో ఆనియన్ చేసేటప్పుడు మీరు దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను కట్ చేయను ఆనియన్స్. వద్దు, కట్ చేస్తాను ఆల్రెడీ. ఎక్కువ ఏం చేయట్లేదు, కొంచెం కొంచెమే చేస్తున్నాను. నిన్నే కట్ చేసేసుకుంటానన్నా మరి. కట్ చేస్తాను కదా ఏవో. కొంచెం కర్రీ చేస్తున్నాను, అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెం చేస్తాను. ఇదేంటి తాళి అని చెప్పి ఇద్దరు చేస్తానంటే తాతయ్య వాళ్ళు కూడా లేరు, ఎవరు తిన్నారు కూడా. అమ్మమ్మ తాతయ్య అంటే కొంచెం కొంచెం తింటారు. ఇప్పుడు తిన్నారు కదా, వాళ్ళకి కొంచెం బాగాలేదు కదా. సరే ఇది కలుపుతావా? మొత్తం మళ్ళీ చూపిస్తాను గాయస్. చూపించట్లేదు. నువ్వు నన్ను ఎందుకు గంటతో? నేను ఆ పక్కకున్నా కదా. నువ్వు ఆ పక్కకుంటే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, కనిపించలేదు నాకు. ఈ పక్క నుంచి వీడియో మంచిగా రాదు. అవునా? వచ్చే నాకు గట్టిగా ఉన్నావు అని చెప్పేసి నేను అలా కలుపుతూ ఉంటాను. నేను ఆలు అయితే ముందే ఉడికిచ్చేసానండి. లేవగానే ఆలు ఇంకా పప్పు పెట్టేసాము. మా అమ్మ తెలియజేసాను, గిన్నెస్ పప్పు కూడా ఉడికిచ్చేసింది. మరి అలాగే ఉడికించుకుంటారు. నీళ్ళు పంపేసుకొస్తాను. గ్యాస్ నిన్న వీడియో మంచిగా రాలేదంట. మా అమ్మ నన్ను ఇచ్చేసేసింది. అయ్యో వీడియో సరిగ్గా రాలేదు, అయ్యో వీడియో సరిగ్గా రాలేదు అని. గోకు
గోంగూర వేసి కడిగి పెట్టినట్టుంది. కడిగి పెట్టేసుకున్నాను. ఎందుకు ఇది? పచ్చడికి. ఏం పచ్చడి? గోంగూర పచ్చడి. ఈ తొక్కలన్నా అవునా? తొక్కలన్నా అది కాలితే చల్లగా కొంచెం చన్నీళ్ళే చారు పొంగుతుంది. అది బిగిసిపోతుంది. చారు పొంగుతుందా? పొంగాల వద్దా? పొంగాలి. కొంచెం సిమ్లో పెట్టి టీ తాగ్గానే ఇప్పుడు పెట్టాను సిమ్లో. పొంగుతుంటే పెట్టు. నిద్ర వస్తుంది గ్యాస్ నాకు ఫుల్గా. పొంగుతుంటే పెట్టకుండా అది పొంగుతుంది. డ్రెస్ చేసేసి రే నీ బట్టలు బయట ఉంటున్న స్కూల్ ఇక్కడేలే. నీకు స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ మరి ఇంకెందుకు వెళ్ళదు డాడీలు ప్లీజ్. రావట్లేదు. అదే అది రావాల్సిన అవసరం లేదు. నీటిలో దిగి ఇలా కాళ్ళు ఊపితే సరిపోద్ది. ఏదైనా పట్టుకోవచ్చు పక్కన. నన్ను సపోర్ట్ పట్టుకోవాలి బాబాయ్. నువ్వు అలాంటివి పెట్టావు నాకు అసలే టెన్షన్. బాబాయ్ ఎగ్జైట్ అయిపోతున్నాడు. స్నాక్స్ చూస్తారా ఏంటి? మీరు షాక్ అయిపోతారు. అప్పుడే సరిపోతుంది. వద్దు మీకు కావాలంటే అయ్యా చూపి. గైస్ మా అమ్మగారు టీ తాగేస్తున్నారు. నేను తిప్పాలి, నిన్నే తీస్తా. సో గైస్ స్టవ్ ఆన్ చేసింది. అమ్మ ఏమేం చేస్తున్నాడు? ఆడొకన్న ఒకటి పచ్చడి, ఒకటి గోంగూర పచ్చడి, చారు, పప్పు. ఫాస్ట్గా చేయండి. ఇంకా బాగా పనులు ఉంటాయమ్మా. మరి పనులు లేకుండా ఈరోజు మా అమ్మ వెళ్ళదని చెప్పి ఎంత స్లోగా చేస్తుంది తెలుసా? వెళ్ళనా? అదే లేట్గా వెళ్తుందని చెప్పి స్లోగా చేస్తుంది. అని నిగ్గులు దాన్ని పెట్టుకుంటే నువ్వు స్లోగా చేస్తున్నావు. నన్ను నువ్వేం చేస్తున్నావు? ఏమిస్తున్నా? ఇందులో ఉప్పేస్తాను కలిపి. వాళ్ళ అవసరం లేదు కానీ రే వెళ్ళు బట్టలు తిని పడుతుంది. వెళ్ళవా? కొంచెం బాగుంది. సరే వద్దులే వదిలేదు. నేను వెళ్ళిపోతాను కదా లోపు వెళ్ళు. ఇది కలుపు, పప్పు కలుపు. అది నేను చూసుకుంటా. గైస్ ఇది కలిపి వచ్చేసి అప్పుడు మళ్ళీ వీడియో తీస్తే అవ్వట్లేదు నాకు. అక్క అక్క అంది. ఏంటమ్మా అంటే అమ్మ అందే. వాళ్ళు వచ్చేస్తుంటే అక్క ఆలుగడ్డ వేసేస్తున్నాను బంగాళదుంపలు. చెప్పురా. ఏం రోజు వచ్చిందిరా? ఎక్కడికి వచ్చిందిరా? పసుపు ఎక్కడా? సరే సరే సరే. వచ్చింది. సరే ఉప్పు కారం కూడా వేస్తాను. మా బొడ్డోడు ఏదో మాట్లాడుతున్నారు. పసుపు కారం వేసావు, ఉప్పు ఎంత వేసావు? ఉప్పు వేస్తానండి. నువ్వు లేవు కొంచెం వేస్తాను. సరిపోతే చూసేస్తాను. ఇది గట్టి పెడితే కదిలిపోతాయి. ఒక నిమిషం మగ్గిన తర్వాత వాటర్ వేస్తున్నాను. ఇదైతే గోంగూర పచ్చడి కండి. ఫస్ట్ అయితే మినపప్పు, ధనియాలు వేసేస్తాను.
కొంచెమే పచ్చడి, ఎందుకంటే కొంచెమే ఎండుమిర్చి వేసాను, లేకపోతే చాలా ఎండుమిర్చి ఉంటాయి. ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోకండి, గోంగూర కదా, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చడి. బొవ్వ పెట్టావా? పెట్టలేదు. గైస్ ఈ రోజు నుంచి నేను డైటింగ్ చేస్తాను. ఇప్పుడు రాగి మిల్లెట్ తింటా, రాగి మాల్ట్ తాగుతా, ఇంకా బాదం తింటా. 12 వరకు ఏం తినకుండా ఉండడానికి ట్రై చేస్తాం. ఎప్పుడు వరకు? 12 వరకు నీకు పని అవ్వాలి కదా, 12 అవుతుంది. వెల్లుల్లిపాయలు అయితే పచ్చి వేస్తానండి, అందుకని చెప్పేసి నేను పక్కన పెట్టుకున్నాను. అయ్యో చాలా తాలింపు వేసేయాల్సిందే. దీంతో ఇది ఒకటి నాకు టెన్షన్. పాటలు మాట్లాడుతున్నాను. ఎండుమిర్చి ఇంకా జీలకర్ర కూడా వేస్తాను. వెల్లుల్లిపాయలు పచ్చి లాస్ట్లో వేస్తాను గ్రైండ్ చేసేటప్పుడు. సన్నీళ్ళు నువ్వుపప్పు, ఇది కూడా పెద్ద ఎక్కువ వేయట్లేదు, ఒక 2 స్పూన్లు వేసాను. మరి ఎక్కువ వేసినా మొత్తం నువ్వుపప్పు టేస్ట్ వచ్చేస్తుంది. లాస్ట్లో ఎందుకు వేసానంటే నువ్వుపప్పు అనేది తొందరగా అయిపోద్ది, అందుకని చెప్పేసి లాస్ట్లో వేసాను. ఇది ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. చేతి ఏమో పక్క ఇప్పుడు గోంగూర కూడా ఇందులోనే పెట్టేసుకుంటాను. నాకు తెలిసి గోంగూర ఎక్కువైపోతుంది అనుకుంటా, ఎక్కువైతే కనుక కొంచెం తీసేస్తాం. ఉడికిచ్చింది కూడా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చండి. రాత్రే కోసిన తర్వాత కడిగేసి ఇలా నీళ్ళు వాడేసి పెట్టేసుకున్నాను కదా. కూరలో నీళ్ళు వేసుకుంటాను. వాళ్ళు కూర మాత్రం పులిహార సూపర్ కాంబినేషన్, కానీ ఇప్పుడు చేయని తర్వాత అమ్మ మాట్లాడట్లేదు, పన్ను నొప్పి వస్తుందా? అది మొత్తం ఉడికిపోయాక చూపిస్తాను గైస్. మా అమ్మ చింతపండు వేయడం మర్చిపోయిందంట గైస్. మళ్ళీ పోనాను ఇవన్నీ చిన్నది వేసాను కొంచెం, ఎందుకంటే ఇది పుల్ల గోంగూర మామూలు గోంగూర 2 కలిపి ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడే కొంచెం ఎక్కువ వేసాను. నువ్వు గట్టిగా మాట్లాడు. సరే ఇక్కడ నుంచి గట్టిగానే మాట్లాడుతాను, ఓకేనా? ఆపేసేపు ఇది ఉడికే వరకు. సో గైస్ గోంగూర అయితే అయిపోయిందండి, ఉడికిపోయింది. ఆఫ్ చేస్తాను ఆల్రెడీ, ఇక్కడ పెడుతున్నాను. కానీ ఇదేమో చెప్పు, వంకాయ కొత్తిమీర కారం పచ్చిమిర్చి వేస్తాను ఆల్రెడీ. కొత్తిమీర అయితే కారాలతో సహా వేసేస్తున్నాను.
నెక్స్ట్ ఐటమ్ ఉప్పు కొంచెమే చేస్తున్నాను, ఒకవేళ కొంచెం వేసాను. కళ్ళుప్పు అయితే ఇవి కూడా తొందరగా గ్రైండ్ అవుతాయండి, అందుకని కళ్ళుప్పు వేసాను. అలాగే కొంచెం ఒక నిమిషం ఆగుతుంది. జీలకర్ర, ఇంకా ఇంకేమైనా అంతే. కళాయి పెట్టేస్తున్నాను. కడాయి ఎందుకు? చేపలు వేపితే ఉంది కదా, నాకు ఊళ్ళో తీసిన కదా. నేను ఆయిల్ వేస్తున్నాను. ఇది ఫ్రై చేసి నువ్వు ఫ్రై చేసుకోవాలి, నేను మిక్సీ పట్టేసి వస్తాను. ఇది బరకు పట్టుకోడు మంచిగా కాదు, అందుకు. ఇది వేసానా? ఇది వేసానా? సో గాయస్ ఏంటో మా అమ్మ అటు వెళ్ళిపోయింది, నా మమ్మీ తాలింపు ఏమంటుంది. ఏం పెయింట్ పెడతానో తెలీదు. వేసేస్తున్నా. వేసే ఉల్లిపేసి నేను ఎందుకన్నా ఇదిగో ఎలా గ్రైండ్ చేయలేదు, మీకు రాదని చెప్పేసి. ఓకే ఓకే ఓకే. దీనికి స్పూన్ లేదా? గట్టింది ఇది ఎలా చూపి ఒకసారి. గైస్ చూసారు కదా, ఇంత ఇలా ఇలా మిక్స్ చేసుకోండి మీరు కూడా. నాకు మాట్లాడినప్పుడల్లా లిప్స్కి టీత్కి పింపుల్ వచ్చింది, తెలుసా మీకు అది? జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలండి అవి. దానివల్ల మాట్లాడికి అవ్వట్లే, అందుకే ఈరోజు ఎక్కువ వాగలేదు, లేకపోతే వాగుడికాయలో వాగుతా ఉంటారు. పేలుతున్నాయి మరి పేలుతుంటే చాలా వేసేస్తాం. చాలా వేస్తావా? షుట్ మళ్ళీ పెట్టిందా? పప్పు వండవా మరి? పప్పు పెట్టేసాం కదా. పెసరపప్పు అంతేనా? ముద్దపప్పు. అదే సారీ. గట్టెలి మా అమ్మ ఏంటంటే తుక్కంతా రానివ్వదు గైస్, అందుకే చింతపండు కూడా అందులో వేసి ఉడకబెట్టేస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు రసం పిండుతారు, సో అదంతా అవసరం లేదన్నమాట. చూసారా, ఈజీ ఈజీ పీజీ. సో ఉప్పేసి నాకు తెలిసిపోతుంది. ఇలా వేస్తుంటుంది. ఇదే కలర్ వంకాయ కారాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. దానికైతే కొంచెం తాలింపు కోసం అంత పెద్ద కళాయి పెట్టలేదు, ఈ వంకాయలు వేపడం కోసం అంత పెద్ద కళాయి పెట్టింది. వంకాయల కోసం ఇప్పుడు కదా, వంకాయలు కూడా కొన్నాయి. మరి ఎందుకు పెట్టా అంత పెద్ద కళాయి? ఇదైతే దలసరిగా ఉంటుంది, మామూలు ఇంకో కళాయి నుంచి ఉండదు, పలుచగా ఉంటుంది కదా. వంకాయలు మగ్గవు, ఓన్లీ నూనె ఉంటాయి కదా, నూనె మగ్గని వాటర్ ఏం పోయమన్నమాట. వేస్తుంటే కొన్ని నించుకులు మిక్సీకి కడిగేసేస్తాను. చూడండి వంకాయలు బాగున్నాయి కదా. నేను పట్టుకొచ్చా, ఫ్రెష్గా భలే ఉన్నాయి. నేను పట్టుకొచ్చు, నువ్వేమో తెచ్చినా? నువ్వు తెచ్చినానమ్మా. మనకి ఇటు వంకాయ చేసుకుని తెలంగాణ స్టైల్లో బగారా చేసుకుంటే సూపర్ ఉంటాయి, చేస్తాను. అవి కోస్తే జాంకాయలాగా ఉన్నాయి కదా. ఎక్కువ చేయట్లేదండి, నేను ఒక 5 కాయలు అయితే చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి కాయలు. ఒక కాయ వేసుకుంటే చాలు నిండ పొద్దుకొని. ఇందులో నెయ్యి వేసుకుని కొంచెం ముద్దపప్పు పక్కన పెట్టుకుని తింటూ ఉంటే వానాల్సిందే. దీనికి పోయే ప్రాణం కూడా లేచి వచ్చేస్తుంది, దీనికి అంత బాగుంటుంది వంకాయ. ఇప్పుడు దేని కాయలే పడదాం.
కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర అండ్ పచ్చిమిర్చిని అయితే జీలకర్ర అంతే, ఇంకేం వేయలేదు నేను. పసుపు అయితే అందులో వేస్తానండి. మనం గుత్తికాయకి ఎలా పెట్టుకుంటాం అలానే పెట్టుకోవాలి. నా చేతి నాకు రేంజ్లో మంచిగా అన్నమాట. ఎందుకంటే సేమ్ మిరపకాయలు, మామూలు మిరపకాయలు, పచ్చకాయ. చెప్తున్నా వీడియో ఆఫ్ ఉందన్నమాట. నేను చేసిన కాలం దీని వరకు కరెక్ట్గా వచ్చిందండి. కరెక్ట్గా వచ్చినట్టు అంటే ఒక నేను మిక్స్ చేసానండి. ఒక చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ మధ్యస్థంగా ఉన్నాయి. కొత్తిమీర వేసాను, స్పూన్ జీలకర్ర వేసాను, స్పూన్ వేసాను. ఇది కొంచెం ముందు లాస్ట్లో కొన్ని వాటర్ వేసేస్తాను. గైస్ చూసారు కదా, అంతా గ్రీన్ గ్రీన్ భలే ఉంది. పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయి కదా. మా కొత్తోడు ఇది తీసుకెట్టుకున్నాను. ఇది మిక్సీకి కడిగిన వెళ్ళండి, ఎందుకంటే మరి పచ్చడి చేయాలి కదా, అందుకని చెప్పి కడిగి తెచ్చుకుంటాను. దీన్ని కలుపునా వాడు రోజు అలానే ఏడుస్తాడా అంటే, యా గైస్ రోజు అలానే ఏడుస్తాడు. వాడిని అయ్యో కొట్టేస్తున్నాడు అనుకోకండి. మూత పెడతాను. గొప్పల కోసం చెప్పట్లేదు, బట్ వాడు స్కూల్కి వెళ్ళదు అనడం కోసం ఏడుస్తాడు అలా. అంతే. ఇలా మగ్గినాయి కదండి. ఇప్పుడు కొత్తిమీర కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా, మిక్సీకి కడిగిన అవి కొన్ని వేసుకుంటే సరిపోతే, ఎక్కువ అవసరం లేదు. పర్వాలేదు చూడాలి. ఈ వాటర్ మొత్తం ఉడికే లోపల వంకాయ కూడా మగ్గిపోతుంది. కూర కూడా చూద్దాం. కూర కూడా అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఇందులో నేను ఏమేమి చిరుకొట్టానంటే, ఒక్క నిమిషం, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ ఈ మూడే వేసాను, ఇంకేమీ లేదు. ఎక్కువ కర్రీ అయితే గసగసాలు, ధనియాలు అన్నీ కలిపి మిక్సీలో వేసేదని. కొంచెం కర్రీ కదా, ఈ మూడే వేస్తున్నాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే, వీటితో మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఒకసారి వీడియో చెప్పిన నేను వెల్లుల్లిపాయలు పొట్టు ఏం తీయలేదని డైరెక్ట్ వేసాను. ఒక అరించి అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసాను. మసాలా వేయగానే కూరకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అబ్బా స్మెల్ ఎలా ఉండాలి. ఇది ఏదో చికెన్ కర్రీ ఇలానే ఉంటుంది సార్. లాస్ట్లో దించే ముందు ఒక 5 నిమిషాలకి దింపుతామనగా వేసుకోవాలండి మసాలా. ముందే వేసేసుకుంటే ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ఉడకడంలో పోతుంది అనమాట. ఇక్కడ రసం అయితే అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇది ఇలా అది అవసరం లేదు ఇంకా గోడి గిన్నెలు అయిపోయింది. వంకాయలు ఉడుకుతున్నాయి గాయస్. ఇది పచ్చడికి, గోంగూర పచ్చడికి. వెళ్తుంది టోస్ట్ చేయాలి. గిఫ్ట్ ఇస్తాను. ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తానండి. ఏం చేస్తున్నావు? చెత్త కవరండి అక్కడ. మళ్ళీ చూసేస్తాను ముందే ఇట్లేదంతా. మిక్సీ చేసుకోవచ్చు.
సో గాయస్ గోంగూర కూడా గ్రైండ్ చేసేసిందండి. గోంగూర చేయలేదు ప్రస్తుతం. అవును, అందుకనే పచ్చగా లేదని చూస్తున్నాను నేను. ఏంటి కొంచెం ఉందనుకుంటున్నావా? ఆహా, రెడ్ కలర్ లో ఉందంటే అనుకుంటున్నా. వేసేస్తున్నాను పచ్చడి గోంగూర. ఎక్కువైపోతే మనం రోడ్పడుతుంది. ఏం ఎక్కువ వేసి కారం తక్కువ వేసాను అంటున్నా, ముందే చెప్తున్నా. సరే నువ్వు వేసాయి అన్నావు, నేను వేసేసాను అంతే. ఇది కూడా గ్రైండ్ చేసి తీసుకోండి ఒకసారి వంకాయలు. చూడు, ఇది నేను గ్రైండ్ చేసుకొస్తున్నాను. గాయ్స్ అబ్బా బాగా एकदम కాలిపోయింది. అంతే గాయస్, పర్లేదు గాయస్, చేసిన పనికి బయట లైట్ ఆఫ్ చేయలేదు గాయస్. మనం ఆఫ్ చేయలేదు. సరిపోదా ఎలా చెప్పు? సరిపోద్ది వేసి నువ్వే చెప్పు. నేను కూతుర్ని. ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేయడానికి వచ్చాను. ఇక్కడ మిక్సీ బంద్ చేసి అటు ఇటు తిరగాల్సి వస్తుందండి. గైస్ నేను చేసే పనులు చూస్తే ఇది అవుతారు తెలుసా. సామాన్ సర్దుద్దాం గైస్. మెల్లగా అక్కడ ఉంది కదా. ఇది మా తమ్ముడు కౌశం లేదు అనుకుంటా, కానీ రేపు కౌశం వాడికి. సో పెట్టేద్దాం ఇవన్నీ వాడి లంచ్ బాక్స్లో అవే గైస్. ఇవన్నీ ఇది అదేమో స్నాక్స్ బాక్స్, ఇది కర్రీ బాక్స్, ఏమో లంచ్ బాక్స్. అది అలా ఉంటుంది గైస్, అందుకే చదివేస్తున్నా. సో అక్కడేమో ప్లేట్స్ అన్నమాట. ఇలాంటిది ఇంకోటి ఉంటుంది గైస్, అది నాకు మా తమ్ముడికి ఫోకస్ అవ్వట్లేదు. ఇది నాకు మా అమ్మకు ఒక దానికి ఇది. ఆ టిఫిన్ అన్న ఇందులోనే తింటది, అన్నం అన్న ఇందులోనే తింటది, ఏదో తింటది. ఒకప్పుడు నా ప్లేట్ గైస్ ఇది. చిన్నప్పుడు ఇది కొనక ముందు నా ప్లేట్ నాది ఈ గుండె నేనే మార్చేసా. పాలు పెట్టింది మార్చేసా నేనే. వాటర్ అవి మొత్తం చూసి నా కలర్ పాలు పెట్టి పాలు మార్చేసావు. పచ్చడి అయిపోయిందండి. నాకు కళ వచ్చింది తెలుసా. కళలో చిన్న చిన్న డబ్బాలన్నీ మీరు బయట పాడేశారు. అయితే నేను మిమ్మల్ని తిట్టాను అనమాట. ఎందుకు పాడేసుకున్నారు, పచ్చడి ఏమన్నా వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి. అరే ఎందుకురా అంటే నేను నిన్న అక్కడ అన్ని సర్దామని చెప్పాను కదా, నువ్వు అదే లిస్ట్లో ఉన్నట్టున్నావు. టై తెచ్చుకో. మా పొట్టు మీద వచ్చిందండి, పొట్టు బంగారం. ఏంటమ్మా పచ్చడి పెట్టాలి కదా చూసారా కదమ్మా చిన్న సూపర్ 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 చెప్పు. అది సూపర్ ఉందండి. చెప్పండి ఎలా ఉందమ్మా పచ్చడి సూపర్. దీనికి 10 months అండి, 11 months. నెక్స్ట్ మంత్ కి ఇయర్ పూర్తి అవుతుంది. ఇది ఇప్పుడు చూస్తుంది, ఇప్పుడు చూస్తుంది. సూపర్ అంట చెప్పు. సూపర్ దాన్ని ఇక్కడ చెప్పు, ఇక్కడ చెప్పు, అక్కడ చెప్పు, అక్కడ చెప్పు. మళ్ళీ పెట్టనా అదిగో చూడండి. దానికి నచ్చిందంటే అలానే అంటే నచ్చకపోతే అస్సలు నచ్చేది. ఒకటి పెడతాను చూసారా
కదమ్మా అది ఆకలేస్తున్నాయి దాహేస్తుంది. గాయస్ వంకాయలది కూడా అయిపోయింది చూసారా. ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు, మొత్తం మగ్గిపోతాయి. ఇది కొంచెం కొంచెం ఒక్క 2 నిమిషాలండి. ఇటు సైడ్ కూడా ఇది వేస్తాం కదా. నువ్వు స్టవ్ ఆఫ్ చేసేసావు. నాకు మాడుతున్నట్టు వచ్చింది, దాన్ని పక్కన పెట్టుకుంటాను సార్లు. అది ఆయిల్ ఉండాలండి, ఆయిల్ లేకపోతే తినలేరు అది. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చి కారం కదా, ఈ పచ్చి కారం కొంచెం కారం ఎక్కువ ఉంటుంది. శనగ కారం కన్నా పచ్చి కారం ఎక్కువ కారం ఉంటుంది. వేసి అటు కూర అయిపోయిందేమో ఆఫ్ చేసేస్తాను. చికెన్ కర్రీ మించిపోయి ఉంటుందండి కర్రీ. చూడండి సూపర్ ఉంది కదా. తర్వాత నేను ఒక బౌల్లోకి తీసేస్తాను, చారు పక్కన పెట్టేస్తాను. మా వాడికి టిఫిన్ అయ్యాలి కదా, అందుకు అది అక్కడ పెట్టేస్తాను. టిఫిన్ ఏం లేదన్నా అప్పుడే బ్రెడ్ ఇది ఇక్కడ పెడతానండి. ఇక్కడ కూర ఆఫ్ చేసిన కదా నేను తీసేస్తాను. ఇది ఎలా పక్కన పెట్టి పచ్చడి తర్వాత ఇద్దాం. దీని మూత ఇది బాగా గజిబిజిగా ఉన్నాయి. తర్వాత కావాలి ప్రస్తుతానికి అలా ఉంచు. ఏమనుకోకండి, మాకు చాలా ఇరికిగా ఉంటుంది కదా, అందుకే అన్నీ అక్కడక్కడ ఉంటాయి. నేను ఇదే బౌల్లో ఎగ్స్ పెడతాను. ఎగ్స్ అమ్మాయి ఎగ్స్ జింక్ జింక్ పట్టుకోవాలి వయసు దొల్లిపోతాయి. వదులో నువ్వు పట్టుకుంటే నేను వదులుతాను. వేసి ఊరుతున్నాయి కొట్టు, చిరిగిపోతాయి గుడ్లు. కొట్టమ్మా. టట్టడాయ్ డట్టడట్టడట్టడాయ్ డట్టడట్టడట్టడాయ్. గైస్ మీరు ఎప్పుడైనా ఇలా బ్రెడ్ పాలు చేసుకునే దాంట్లో కొద్దిగా ఎసెన్స్ వేసుకోండి. యా, ఎందుకంటే స్మెల్ ఒక్క స్మెల్ అనేది రాదు. వెన్నెల ఎసెన్స్ లేదా పైనాపిల్ ఎసెన్స్ అయితే మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఎగ్ వేసుకునే దాంట్లో దేంట్లో అయినా జస్ట్ కొంచెం ఇంత వేస్తే ఆ స్మెల్ అనేది రాదు. దేంట్లో అంటే మళ్ళీ కర్రీస్లో వేసుకున్నారు, ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ లాగా చేసుకునే దాంట్లో. మా అమ్మ పాలు వేసింది కాబట్టి మీరు ఇప్పుడు ఏం వేస్తారు చూస్తారా? షుగర్ వేస్తుంది. ఉప్పు కారం వేసారనుకోండి దరిద్రం అయిపోద్ది. షుగర్ ఉండాలి కారణమి ఎగ్ మెల్ట్ చేస్తున్నాను, ఇంకో స్పూన్ షుగర్ పడుతుంది. వద్దమ్మా, షుగర్ బాగా షుగర్ ఎక్కువ. ఒక్క స్పూన్ నాకు తినలేదు, బాగుంటది, సరిపోద్ది. గ్లాస్ పాలు, హాఫ్ గ్లాస్ పాలు ఉంది. కేక్ లా ఉంటది గైస్. మీకు మీరు మిక్స్ చేస్తుంటే రాదు, షుగర్ కరగలేదు. ఇది ఎక్కువ కొరియన్, జపాన్ అటు సైడ్ వాళ్ళు తింటారు. చేసినారా లోపు ఇలా చూపే వంకాయ అయిపోయిన ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి వంకాయ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మూతుంచానంటే ఆఫ్ చేస్తుంది, మూతుంచానంటే నీరు మొత్తం మళ్ళీ దిగిపోద్ది. వేడెక్కింది ఇవ్వదా మరి కరిగిన షుగరు ఇంకేమన్నా ఉందా డౌట్? సో బ్రెడ్ అయితే అందులో డిప్ చేసేయండి. మీ చేతులకు అవుతుంది అనుకుని చూస్తే టేస్ట్ పోతుంది. నాలా చిరాకు పడే వాళ్ళు ఉంటే షుగర్ వేసుకోండి, ఏం కాదు. అదే చీక్ షుగర్ అంటున్నాను, గ్లౌజ్లు వేసుకోండి. మీకు నాకు ఒక చాలే నాకు ఉండే బాబు
ఇది రెండు అయ్యాక మళ్ళీ వేస్తానండి. ఒకసారి చేస్తాను. నేను బ్రష్ చేసి వస్తాను గాయస్. మీరు ఎప్పుడైనా చేశారా ఉప్పు పసుపుతో బ్రష్? నేను చేస్తున్నా. ఇది వెళ్ళినా త్వరగా నేను చేస్తా. ఇది వెళ్ళు. చిన్న రెడీ అయిపోయావా? అప్పుడే బ్రెడ్ అమ్మా. రే మా హీరో ఇవాళ వాళ్ళ తమ్ముడు పొడి స్నానం, అందుకని వీడు కూడా రెడీ అయిపోయాడు. తల స్నానాలు చేసి బొట్లు పెట్టుకుని. బొట్టు చూపి. తల స్నానం చేసావా? అందుకే నేర్చే ఇప్పుడు వరకు నువ్వు. అక్కడ వాటర్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూర్చోబెట్టి కూర్చో. షూ అయితే మంచిగా వేసుకుని రెడీ అవుతాడు మంచిగా. అలా యూనిఫామ్ వేసి ఊరుకునే అవసరం. తర్వాత వాడే రెడీ అయిపోతాడు. ఏం తిన్నావురా? ఏం తిన్నావు? మ్యాగీ తినేసావా? బాక్స్లో కొంచెమే తిన్నావా? బాక్స్లో ఏం పట్టుకెళ్తున్నావు? బాక్స్లో ఏం పట్టుకెళ్తున్నావు? మ్యాగీయా? అక్కడే ఈ కళ్ళు రైట్. కొద్దిగా ఆయిల్ వేద్దామండి, లేదంటే మళ్ళీ మాడిపోతే కింద. లేస్ కట్టాలా? ఒక నిమిషమే. అబ్బా కదిలిపోయిందండి. ఒకటొకటి వేయాల్సింది. ఇది బాగా కాలింది. కానీ నిన్న టీవీలో చూసాడు, ఇదే చేయని పట్టాడు. ఎందుకు ఇది ఇప్పుడు ఎలా తగలాడింది. ఇది మంచిగా వచ్చింది. వచ్చేసిందండి. అంటే ఇందాక కాళ్ళైన మూల అలా ఉన్నట్టుంది. డాడీ లేదు కదా, పాల బ్రెడ్స్ ఏమన్నావు కదా. ఏదండి చూసారా ఇలా ఉంటాయి వీళ్ళు అసలు. చింతాలి ఇలా చూడమ్మా. తింటావా నువ్వు కూడా? నేనేం పెట్టట్లేదు, నువ్వు కంగారు అవ్వకు. నన్ను చెప్పా కదా, ఒకసారి చెప్పాక మళ్ళీ పెట్టను. తీసుకెళ్ళి ఇచ్చేసరా, అలాంటి ఇచ్చేసరా. ఒకటి ఇరిగిపోయిందండి. అలానికి ఇచ్చిన. ఇదిగో బాబాయ్, వంపేసాడు. ఇంకో మా బొక్కలు ఇందులో వంపేసాడు. దీన్ని అన్నీ ఇలాంటి పనులు చేస్తాడంట. రాసి టేస్ట్ చేస్తా. మా ఇంట్లో బ్రెడ్ ఉంటే నాకు టిఫిన్తో సమస్య ఉంది. అలా ఏదో చేసి ఇచ్చేయచ్చు. ఇది చేయడం అయితే ఫస్ట్ టైమా. ఎలా ఉందా? ఎలా ఉంది మైస్ అంటావేంటి? బాగుంది. తీసుకో చూపేలా. సో హాయ్ కాదు, యా గాయ్, మన వెజ్ థాలీ అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఇది అంతా రెడీ అయిపోయింది, మీరే చూసారు కదా. ఇది ఏం లేదు, జస్ట్ ముద్దపప్పే. సో యా గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
See you in the next vlog. Bye guys.